ఈరోజు భువనగిరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, యువ ఎంపీ గారు మరి పార్లమెంట్ లో గలమెత్తుతూ మన సమస్యల మీద, ముఖ్యంగా మెట్రో ఎంఎంటీఎస్ లాంటి సమస్యల మీద మాట్లాడుతూ వారికి అందరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం. గొప్ప కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు భువనగిరి నియోజకవర్గ పరిధి మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగినదే తడవుగా భువనగిరి ప్రాంత ప్రజల మీద ప్రత్యేకమైన దృష్టితోటి మనకు 56 కోట్ల రూపాయల నిధులు భువనగిరికి ఇవ్వడం, మరి 3 మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి 2 మున్సిపాలిటీలకు సంబంధించి 56 కోట్లు ఇవ్వడం. అందులో భాగంగా మరి ప్రతి మండలంలో 3 సార్లు మరి తిరుగుతూ, అంటే గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం కాబట్టి అంతటా తిరిగే అవసరం ఉంది. ఇప్పటికీ ఓ మండలం 2 సార్లు పోయినా, ఓ దగ్గర 1 సారి. ఇవాళ భువనగిరిలో, ముఖ్యంగా భువనగిరి పట్టణంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద భువనగిరి పట్టణానికే 13 కోట్ల పైచిలుకు నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డులో 1,75,00,000తోటి అంతకుముందు చేసిన పనులు ఓపెనింగ్ కానీ, ఈరోజు ఫర్దర్గా ఇచ్చే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, సింగనగూడెంలో ఒక 50 లక్షలు, ఇక్కడ గ్రేవ్ యార్డ్, ఇక్కడ ఏది మన తాతానగర్లో దాదాపు 10 వార్డులకు సంబంధించిన శ్మశాన వాటికి ఏదైతుందో భువనగిరిలో 1/3 వార్డుల అవసరం, ప్రజల అవసరం. అక్కడ 87 లక్షల రూపాయలతోటి ఆ శ్మశాన వాటికి అభివృద్ధి కానీ, అటు అర్బన్ కాలనీ కానీ, మిగతా దాదాపు 12 వార్డులకు సంబంధించి 8 అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకున్నాం. ఇంకో 2 సార్లు వస్తే ముఖ్యంగా భువనగిరి మెయిన్ రోడ్ ఫుట్పాత్ టైలింగ్ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టినాం. మీ అందరికి కూడా తెలుసు, అంతకుముందు భువనగిరి మెయిన్ రోడ్ టవర్ లైన్ కూడా 4 crores పెట్టి అది కూడా దాదాపు కంప్లీట్ అవుతుంది. అదైతే ఏంటంటే 10 వార్డుల మీదకి వెళ్ళి టవర్ లైన్ లో అవి షిఫ్ట్ అయితే 10 వార్డుల మీద ఇంట్లో మీదకి వెళ్ళి పోయే లైన్ బాధ వాళ్ళకి తప్పుతుంది. సో అది జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇంకో విషయం ఏంటంటే, సరే భువనగిరి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. మేము చేసే ఈ అభివృద్ధి కాదు, దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి భువనగిరి ఒక పట్టణంగా, అంటే ఓ సిటీ, ఓ మున్సిపాలిటీ అంటే ఎట్లా ఉండాలి, మొదటి మున్సిపాలిటీ భువనగిరి 1952 అయిన మున్సిపాలిటీని దాన్ని గొప్పగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంబంధించిన జంక్షన్స్, కూడళ్ళు అన్ని, అంబేద్కర్ చౌరస్తా కావచ్చు, హైదరాబాద్ చౌరస్తా కావచ్చు, నల్గొండ చౌరస్తా కావచ్చు, జగదేవ్పూర్ చౌరస్తా కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. అట్లే నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు రోడ్డు కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్డు మరి వ్యవస్థ బాగలేదు, ఒక లారీ పోతే 3 సైకిల్ కూడా రాని పరిస్థితి, యాక్సిడెంట్స్ అని. అట్లే హనుమాన్వాడ కూడా ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఈ భువనగిరి టౌన్ ఒక చిత్రం మార్చే దిశగా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారు నేను కలిసి నిధులు తీసుకొచ్చి ఏ విధంగా ఏ నిధులకు కొరత లేదు, ఆలోచనలు ఉండాలి, ఐడియాలు ఉండాలి, తప్పకుండా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, ప్రజా పాలన, రేవంత్ రెడ్డి గారు నాడు అవసరం లేని ప్రాజెక్టులు, అడ్డగోలు ప్రాజెక్టులకు లక్షల కోట్లు పెట్టిరు, కూలే ప్రాజెక్టులకు పెట్టిరు. ఈ రోజు అతి ముఖ్యమైన అవసరాలకు, స్థానిక అవసరాలకు ఎక్కడికక్కడ ఆ అవసరాల మేరకు నిధులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే వృధా ఖర్చులు పెడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు సంబంధించిన సాగునీరు కాలువలైన పులియాది కానీ, విలాయపల్లి, ధర్మాడి కాలువలకు నిధులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ, అంటే ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన కేటాయించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ప్రజాపాలన నిధులు తీసుకురాగలుగుతున్నాం. ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం, ప్రజలు చెప్తున్నారు, మేము ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్తే వారు స్పందిస్తుంది, ప్రభుత్వం స్పందిస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇదొక అంశం. సో భువనగిరి మీద ఒక మాస్టర్ ప్లాన్ పెట్టి భువనగిరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. సో ఇదొకటి. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నిన్ననే మాకు ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రజాభవన్లో మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ మంత్రులతో పిలిచి తెలంగాణలో అంతకు ముందున్న పాలకులు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులుగా ఉండి 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఏ విధమైన అన్యాయం చేసిండ్రు, మరి అంతకు ముందు ఉమ్మడి పాలకుల కంటే కూడా 1000 రెట్లు నష్టం ఎవరు చేసినారంటే ఈ కేసీఆర్, హరీష్ రావు చేసిన తప్పితే ఇంకొకరు కాదు మరి అని చెప్తూ, మరి అంటే ఇవన్నీ ఉదాహరిస్తూ డేట్లతో సహా 2015లో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ లో కూడా చెప్పినారు, మేము ఒప్పుకుంటున్నాము మొత్తం కృష్ణా వాటర్ లో 800 టీఎంసీలో దాదాపు 500 మీకే ఇస్తాం, మాకు 280 ఇస్తే చాలని, మాకు అంతే చాలు, ఇక మీరు ఏమైనా వాడుకోరన్నారు. గోదావరిలో అది కూడా, అక్కడ కూడా 1000 టీఎంసీలు మాకు చాలు, మిగతాది మీరు తీసుకోవాలని అక్కడ చెప్పిర్రు. మొత్తం అన్ని చేసి ఈరోజు ఏం తెలియనట్టు బుద్ధిమంతులాక మీరు అన్యాయం చేస్తుర్రు అని చెప్పి మమ్మలను
కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మరి దీని మీద తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళకు మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఈరోజు నిన్న మీడియాతోటి సహా అందరితోటి ఆ ప్రజాభవన్లో మాట్లాడడం జరిగింది. ఇదందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏది తోయక ఏం ఏమంటారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పార్లమెంట్ ఓడిపోయినారు, అసెంబ్లీలో ఇంటికి పంపినాం, పార్లమెంట్లో డిపాజిట్లే పోయినాయి. ఈరోజు వాళ్ళు జీవం పోసుకోవడానికి ఈ కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ తీసుకునే ప్రయత్నం, దీని మీద ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు.